ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? బాగా పొద్దుపోయింది కదా, స్నిగ్ధ నిద్రపోయి ఉంటుంది. ఆ వివేక్, మీరు వెంటనే డీజీపీ గారింటికి వెళ్ళి అన్ని వివరంగా మాట్లాడండి. ఓకే. అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయండి. నా కారు తీసుకెళ్ళండి. ఓకే, బాయ్. బాయ్. స్నిగ్ధ, ఆస్ట్రేలియా నుంచి ఈరోజే తిరిగొచ్చాం. అనిరుద్ధులు వచ్చిన మార్పు గురించి, వాళ్ళలోని అసాధారణమైన మానసిక శక్తుల్ని గురించి వివేక్, డాక్టర్ సుధా చెప్తుంటే పవన్ చాలా అన్యాయంగా మాట్లాడాడు. అనిరుద్ధుని పొగడడం పోయి అతనికేదో మానసిక రుగ్మత ఉన్నట్టు మాట్లాడితే నేను అతన్ని ఎదిరించి మాట్లాడాను. పవన్ చాలా బాధపడ్డాడేమో. అనిరుద్ధ్ మనసు విప్పి మాట్లాడాడు. వాడు అన్వేషిస్తున్న ప్రాణసఖి గురించి వాడు గొప్పగా చెప్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. ఆధ్యాత్మిక విషయాల గురించి, పునర్జన్మ సిద్ధాంతం గురించి వాడికున్న అవగాహన చూస్తుంటే నా మనసు పొంగిపోయింది. ఇన్నేళ్లు వాడి ప్రతిభను తొక్కి పెట్టేసుకున్నాడు. విద్యాధర్ అమ్మాయి అనిల మరెవరో కాదు, అనిరుద్ధ్ అన్వేషించిన ప్రాణసఖి. కాని అనిల కోసం భీష్తి నాయక్ వేటాడుతున్నాడట. అనిల వివాహం జరిగితే భీష్తి నాయక్ ముఠా వాళ్ళ ఆమెను వదిలేస్తారని విద్యాధర్ ఎంతో అమాయకంగా ఊహిస్తున్నాడు. భీష్తి నాయక్ శక్తి ఏమిటో తెలియదు అతనికి. నేనే ఏదైనా చేయాలి. భీష్తి నాయక్ బారి నుంచి అనిలని ఎలాగైనా రక్షించాలి. అందుకే అందరి ముందు నాకు అనిరుద్ధ అనిల పెళ్లి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాను. నా ముద్దుల అనిరుద్ధ్ కోసం నాటకం ఆడక తప్పలేదు. ఇదంతా కాదు, భీష్తి నాయక్తో మళ్ళీ నేను మెంటల్ లింక్ ఏర్పరచుకోవాలి. అప్పుడే అతను ఏమనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలుస్తుంది. ఒకప్పుడు అతనితో ఉన్న అసుర సంఖ్యలను మళ్ళీ ఏర్పరచుకోవాలి. ఇవాళ్టి నుంచి నియమం తప్పకుండా కరకింకర ఉపాసనలు చేయాలి. నా బంగారు అనిరుద్ధ కోసం ఇదేమంత పని. కరకింకర భక్తులతో మళ్లీ సంబంధం ఏర్పడింది. ఇవాళ నన్ను వారి సంకేత స్థలానికి ఆహ్వానించారు.
బీఎస్టీ నాయక్ ఆలోచన తరంగాలు ఇప్పుడు పసిగడుతున్నాను. టెలిపతితో అతనితో మాట్లాడాను. కానీ జాగ్రత్త, నా పథకం అతడికి అర్థం కాకూడదు. అందుకే నేను ఈ రోజు నుంచి ద్వంద్వ ప్రవృత్తిని అలవర్చుకుంటున్నాను. ఒకటి స్నిగ్ధ, మరొకటి శిఖామణి. స్నిగ్ధగా బీష్తి నాయక్ ప్రస్తుతం ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, శిఖామణిగా ఫక్తు కరకింకర భక్తురాలిగా బీష్తి నాయక్ ఇష్టసఖిగా ప్రవర్తించాలి. స్నిగ్ధ ఆలోచనలో శిఖామణికి తెలియకూడదు. బీష్తి నాయక్ ప్రస్తుతం బిఎన్ మహాజన్గా చలామణి అవుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. వార్తాపత్రికల్లో, టీవీలో అతడి బొమ్మలు చూస్తుంటే నా అనుమానం బలపడుతోంది. సుధ భర్త వివేక్ సహాయం అడగాలి. నేను అడిగిన దానికంటే ఎక్కువ సమాచారమే అందింది. వివేక్ తెలివైనవాడా? నా అనుమానం పసిగట్టాడు. అటు పవన్ తనదైన ధోరణిలోనూ, అనిరుద్ధ్ తనకు తెలిసిన పద్ధతుల్లోనూ సాగిపోతున్నారు. వాళ్ల ప్రయత్నాలు బీష్టి నాయక్ వమ్ము చేయగలడు. నేనిక జాప్యం చేయకూడదు. నా వాళ్లంతా నన్ను అపార్థం చేసుకున్నా సరే నేను చేసేదేదో చేయాలి. ఇక ఈ డైరీ రాయడం కూడా ప్రమాదకరంగా ఉంది. బీష్తి నాయక్ ప్రతి ఆలోచన నాకు తెలిసిపోతున్నట్టే నా ఆలోచనలు కూడా అతనికి తెలిసిపోవచ్చా? నేను చేయబోతున్నది మంచో చెడో నాకు తెలీదు. మళ్ళీ కరకింకర భక్తులు సృష్టించిన ఊబిలో పడిపోతానేమో, అది కూడా తెలీదు. అయినా తప్పదా? పవన్కి శాశ్వతంగా దూరం కావలసి వచ్చినా, నేను నాశనమైపోయినా, స్నిగ్ధ చనిపోయి శిఖామణి మాత్రమే మిగిలిపోయినా సరే నా నిర్ణయం మారకూడదు. ఎవరు కావాలి? మహాజన్ గారు ఊళ్ళో లేరు, ఢిల్లీ వెళ్ళారు. మూర్ధాభిషిక్తుడు బీష్తి నాయక్ దర్శనానికి వచ్చిన శిఖామణిని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. ఆగు. మూర్ధాభిషిక్తుడికి సోమపానీయం నేను అందివ్వగలను. మహానాయక బీష్తి నాయక్, నీ ఇష్ట సఖి శిఖామణి వచ్చేసింది. అగ్రేసర, మూర్ధాభిషిక్త, 12 సంవత్సరాల దుర్భర ఎడబాటుకు లోనైన నేను పూర్తిగా నీరసించిపోయి ఉన్నాను. నాకిక పరీక్షలు పెట్టకు. నా మనసులో కదలాడే నీ మనోహర రూపాన్ని ఈ చర్మచక్షువులకు దర్శించి సదవకాశం ఇవ్వు. అద్భుతం, మహాద్భుతం. నీ మనోనేత్రంతో నా అజ్ఞాతవాసాన్ని పసిగట్టి పిలవకనే రాగలిగిన నీ చాతుర్యం కడు ప్రశంసనీయం. అయినను శిఖామణి,
నువ్వు విసిరిన వలలోంచి విడిపించుకున్న వాయుద్భవ కన్యను ఛాము గడిచేలోగా తిరిగి బంధించి కరకింకర ఆలయానికి చేర్చమన్న మా మాటను నిర్లక్ష్యం చేసి కన్య బలికి కాలాతీతం అవుతుందని తెలిసి కూడా నీకు ఉపయుక్తులుగా ఉన్న కరకింకర సేవకులను మరో కార్యానికని ఉత్తరాఖండానికి తరలింపజేసి నువ్వు సాధించదలుచుకున్నదేమిటో మాకు అగమ్య గోచరంగా ఉంది. నీ మన్నలను ఆకాంక్షిస్తున్నా ఈ ప్రియవదన్ని ఆక్షేపించక. నీతో ముచ్చటించవలసినవి చాలా ఉన్నాయి. నిన్ను దర్శించి కొన్ని యుగాలైనట్టు అనిపిస్తుంది. నీకు సేవలు చేసే మహద్భాగ్యం ఇక నాకుండదనుకుని ఎంతగా కుమిలిపోయానో వర్ణించజాలను. ముందుగా నీకు ప్రీతిపాత్రమైన ఈ సోమము సేవించు. నీ రూపలావణ్యాలు ఇప్పుడు మరింతగా భాసిల్లుతున్నాయి. నీ ప్రశంసలు నాకేమి కొత్త కాదు. ప్రశంసలు కావు, వాస్తవాలు. కాలచక్రం తిరిగిపోతున్నప్పటికీ నీ యవ్వనం చెక్కు చెదరలేదు. నీ యవ్వనం యుగయుగాలుగా ఇలాగే నిలిచిపోవాలని అభిలషిస్తున్నాను. నిన్ను నా పట్టపురాణిని చేసుకున్నాక కరకింకర అనుగ్రహంతో మృత్యుంజయ మంత్రోపదేశం చేయగలను. నువ్వు మృత్యుంజయుడివే కదా? నీకా అనుమానం ఎందుకొచ్చింది శిఖామణి? నేను మృత్యుంజయుడనే. మృత్యువు నా దరికి రాదు. కరకింకర వరప్రసాదం ఏనాడో నాకు లభించింది. ఇంతకు ముందు నువ్వు కపటంతో అందించిన ఈ గరళం కూడా నన్నేమీ చేయలేదు. నీ తుంటరి పని నేను పసిగట్టలేదనుకున్నావా శిఖామణి? సోమపానీయంలో నీవు కలిపిన గరళం నన్ను చంపుతుందని ఆశించావా? ఎంతటి అమాయకురాలివి! కరకింకర విశ్వాసపాత్రుడు, ఈ ప్రపంచానికే ఏకఛత్రాధిపతి కాగల మృత్యుంజయుడు, ఈ భీష్టి నాయకుని హతమార్చగల శక్తి ఏ ప్రాణికి గాని ఏ ఆయుధానికి గాని లేదు. అది 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 నువ్వు తెలుసుకో. నా ఇష్టసఖివయ్యుండి ఈ ఘాతుకం ఎందుకు తలపెట్టావో నాకు నాకు అవగతం కావటం లేదు. అనురాగం చూపించినది, విరహం భరించలేకపోయానన్నది కేవలం మాయ మాటలా? నీ వైఖరిలోని ఈ మార్పుకి కారణం ఏమిటి? చెప్పు శిఖామణి, చెప్పు. శిఖామణి కాదు, స్నిగ్ధాదేవి. ఇక్కడ నీ ఎదురుగా నిలుచున్న ఈ స్నిగ్ధ నీ రాక్షసమాయలో చిక్కుకున్న ఆనాటి స్నిగ్ధ కాదు. నీ అసుర సంఖ్యల నుంచి నా కన్న కొడుకు అనిరుద్ధ్ ఏనాడో విముక్తి కలిగించాడు. నన్ను నరకయాతనలకు గురి చేయడమే కాక నీ క్షుద్ర ప్రయోజనాల కోసం అనిరుద్ధ్ ప్రేమించిన అమ్మాయిని బలి చేయడానికి ఒడిగట్టా. తుచ్చమైన నీ కోరిక ఫలించకూడదని, నీ ఆట కట్టించాలని నేనే ఒక ఆట ప్రారంభించాను. కరకింకర ఉపాసనలు చేసి
మళ్ళీ మీ మనిషినయ్యానని భ్రమింపచేశాను. మనోతరంగాలపై నీతో సంభాషణ కొనసాగిస్తూ నీ పథకాలేమిటో కనిపెట్టాను. నీ అనుచరులను నమ్మించి వాళ్లపై అధికారం చెలాయించాను. ద్వంద్వ ప్రవృత్తిని అవలంబించి ఒకవైపు శిఖామణిగా అనురక్తి నటిస్తూ మరోవైపు స్నిగ్ధగా నీ నీచపు బతుకు గురించి ఆరాలు తీశాను. కరకింకర ఉపాసకులారా, ఈ ఆలయ ప్రాంగణంలోకి చొచ్చుకొని రావడానికి శత్రువులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చిరుతపులు లాంటి మన యోధులు వాళ్లతో భీకరంగా పోరాడుతున్న ఈ తరుణంలో దివ్యాంశ సంభూతుడైన భీష్టి నాయక్ మెరుపులాంటి తన ఆదేశాన్ని నాకు తెలియజేస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా కరకింకర ఉపాసనలు చేసి అమోఘమైన శక్తులు సముపార్జించుకున్న మీ అందరినీ ఉద్దేశించిన ఆదేశం ఇది. పూర్వదేవుడైన కరకింకరకు ఏనాడో భౌతిక శరీరంతో పాటు తమ ఆత్మలను కూడా అంకితం చేసుకున్న మహాభక్తులకు ఇస్తున్న ఆదేశం ఇది. నిజానికి ఇది ఒక అద్భుత అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరకింకర భక్తులు ఆశించే సువర్ణ అవకాశం. మహాభక్తులారా లేవండి. నేను చెప్తున్నది శ్రద్ధగా వినండి. కరకింకర్ను ప్రసన్నం చేసుకున్న మీరు ఈ భౌతిక ప్రపంచంలో చవిచూడని అనుభూతులు ఏవీ లేవు. నీటి బుడగ లాంటి ఈ జీవితం ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన అంతమవుతుంది. అయితే కరకింకర భక్తులు కోరుకునేది ఇష్టపడేది ఇలా అంతమయ్యే జీవితం కాదు. ప్రాపంచిక సూత్రాలకు కర్మ సిద్ధాంతాలకు అతీతమైన జీవితం జీవించిన కరకింకర భక్తులు కోరుకునేది స్వచ్ఛంద మరణం. మూర్ధాభిషిక్తుడు భీష్టి నాయక్ మీకిప్పుడు ఆ పరమోత్కృష్టమైన మరణం ప్రసాదిస్తున్నాడు. పవిత్రమైన ఈ ప్రాంగణంలో, మీ ఆశయాలు ఫలించిన ఈ ఆలయ ప్రాంగణంలో ఆత్మాహుతి చేసుకోవాలి మీరు. మహమ్మారి కరకింకర పట్ల మీ భక్తిని నిరూపించుకునేందుకు ఇంతకంటే ప్రశస్తమైన మార్గం మరొకటి ఉండబోదు. నీచులైన ఆ శత్రువులు తాకక ముందే ఈ మానవ శరీరాల్ని త్యజించాలి మీరు. నిండు చంద్రుడు ఆకాశం ఎక్కాడు. ఈ తరుణంలో తనువు చాలిస్తే రెప్పపాటున ఆ రసాతల నాయకుడు అద్భుత జగత్తులో జన్మిస్తారు మీరు. ఇది ఆ భీష్టి నాయక్ వాక్కు. నీ గురించి నాకు అన్ని విషయాలు తెలిసి బిష్టి నాయక్. నిజానికి బిఎన్ మహాజన్ అనే వ్యక్తి 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ముందు వెనక ఎవరూ లేని ఒక బడిపంతులతను. వికారాబాద్లోని కరకింకర ఆలయాన్ని పోలీసులు తుదముట్టించాక నీ వ్యూహం చిన్నాభిన్నమైంది. అప్పుడు నువ్వు సరికొత్త పథకం వేశావు. చనిపోయిన బడిపంతులు బిఎన్ మహాజన్ పుట్టుపూర్వత్రాలు సేకరించి ఎంతో తెలివిగా నువ్వే బిఎన్ మహాజన్ అయ్యావు.
సంఘ సేవకుడిగా గొప్పగా నటించి కుతంత్రాలతో కాలక్రమంలో లోక్సభ సభ్యుడివయ్యావు. రాజకీయ రంగంలో నీ స్థానాన్ని పటిష్టం చేసుకుని దేశ ప్రధానమైపోదామని కలలు గన్నావు. నీ అసలు రూపం తెలిసిన వాళ్ళని, నీ దారికి అడ్డు నిలిచిన నారాయణమూర్తి లాంటి దేశభక్తుల్ని, ప్రజానాయకుల్ని నీ క్షుద్రశక్తులతో హతమార్చావు. బాగు బాగు, నీ గడుసుతనంతో ఇన్ని విషయాలు తెలుసుకోవడం, మనోతరంగాలపై సంభాషణలు జరుగుతున్నప్పటికీ నీ అంతరంగం ఏమిటో ఈ భీష్తి నాయక్కే అవగతం కాకుండా జాగ్రత్త పడటం అత్యంత అమోఘం. కానీ శిఖామణి, నా రహస్యాలు తెలుసుకోవడానికి ఎందుకంత శ్రమపడ్డా? నా మనసుపై సర్వాధికారాలున్న నీ దగ్గర నేను దాచేదే ఉంటుందని. అడుగు శిఖామణి, నీకేం తెలుసుకోవాలనుంది? నా గురించి, నా ప్రణాళికల గురించి, నేను స్థాపించాలనుకుంటున్న కరకింకర సామ్రాజ్యం గురించి నీవు తెలుసుకోదలిచినవన్నీ అడుగు. నాతో భుజం కలిపి నడవలసిన దానివి. పట్టపురాణిలా నా సరసన కూర్చుని ఈ ప్రపంచాన్ని శాసించవలసిన దానివి. నీకు అన్ని విషయాలు సమగ్రంగా తెలిసి ఉండాల్సిందే. తెలుసుకునే హక్కు నీకుంది. అవును శిఖామణి. ఇంకా పగటి కలలు కంటున్నావా? మరి కాసేపట్లో నీ కథ ముగుస్తుందని తెలిసినప్పటికీ ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వు తాగిన విషయం సామాన్యమైనది కాదు. మరికొద్ది క్షణాల్లో దాని ప్రభావం మొదలవుతుంది. ముందు నీ శరీరం మొద్దుబారిపోయి, ఆ తర్వాత మతిస్థిమితం లేకుండా మెదడులోని నరాలన్నీ చిట్లి చేస్తావు. నువ్వు మృత్యుంజయుడివని నువ్వన్నవి ఒట్టి మాటలు. క్షుద్ర పూజలతో ఆయుర్దాయం పొడిగించుకోగలవేమో గాని చావు నుంచి తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. పాతకి